ఎన్నేళ్ల నుంచి పోతున్నా కూడా మాకు కూడా తెలియలేదు, ఈ మధ్య తెలిసిందనమాట. అది మీలో కూడా ఎంతమందికి తెలుసో తెలియదో, ఇది మంచి విషయం అని మీ అందరికి షేర్ చేస్తున్నా. విష్ణు నివాసం అని కిందే ఉంటుంది. మనము తిరుమలకి వెళ్ళే ముందు కొండపైకి వెళ్ళే ముందు కింద రైల్వే స్టేషన్లో దిగగానే ఇది ఎదురుగానే ఉంటుంది. చాలా 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 సౌకర్యవంతంగా ఉంటుంది. మీకు ఎక్కడో పోవాల్సిన అవసరం లేదు, ఎంత లగేజ్ ఉన్నా ఏం ప్రాబ్లం లేదు. జస్ట్ బ్రిడ్జ్ మనకి రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి రావడానికి కూడా ఎస్కలేటర్ ఉంది, మెట్లు ఉన్నాయి. ఏ మార్గమైనా వచ్చేసేయచ్చు. జస్ట్ అందులో మీరు ప్లాట్ఫామ్ దగ్గర దిగినాక అందులో నుంచి డైరెక్ట్ ఇక్కడికి ఉందన్నమాట. చాలా మంచి ఫెసిలిటీస్ ఇచ్చారు. ఇందులోనే ఫుడ్ కూడా ఇస్తారు. మీరు టోకెన్ వేయించుకొని వెళ్ళిపోవచ్చు, లేదా ఇక్కడే రూము మీరు బుక్ చేసుకుంటే ఉంటుందంట. ఆఫ్లైన్లో అయితే లేదు. లేదంటే లాకర్స్ ఉంటాయి, మీరు స్నానం చేసుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. లాకర్లో పెట్టుకొని స్నానాలు చేసుకొని చుట్టూ ఉన్న ప్రదేశాలన్నీ చూస్తూ మళ్ళీ మీరు టోకెన్ ఏ టైంకి వచ్చిందో ఆ టైంకి కూడా వెళ్ళిపోవచ్చు. చాలా సౌకర్యంగా ఉంది. విష్ణు నివాసం గుర్తుపెట్టుకోండి. ట్రైన్ దిగగానే ఎదురుగానే ఉంటుంది. ఎక్కడో కష్టపడిపోవాల్సిన అవసరం లేదు. ఈ విషయం చాలామందికి తెలియదు. ఇది అందరికీ హెల్ప్ అవ్వాలి యాత్రికులకని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఇది తప్పకుండా అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే తిరుమల కొండకి చాలామంది, వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఎక్కడి నుంచో వస్తుంటారు. ఇన్ని సౌకర్యాలను ఉన్నాయని తెలియక అవస్థపడుతుంటారు. ఇదిగో ఇదంతా క్యూ టోకెన్ కట్టించుకోవడానికి అనమాట. చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. మీరు ఏం టెన్షన్ వరీ అవ్వకండి. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. గేట్ దగ్గరే అన్నీ ఉంటాయి మనకి. అదిగో కొండపైకి వెళ్ళడానికి గేట్ దగ్గరే అన్ని బస్సులు, జీపులు, కార్లు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి మనకి. అక్కడ ఏదైనా ఫుడ్ తినాలన్నా అన్నీ ఉన్నాయి.